ओम नमस्ते आचार्य। अथ मन्त्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము బృహదారణ్యక ఉపనిషత్తులో 3వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. 3వ అధ్యాయంలో 6వ బ్రాహ్మణ వరకు మనం చెప్పుకుంటాం. అక్కడ 6వ బ్రాహ్మణంలో గార్గి యాజ్ఞవల్క్య మహర్షితో ప్రశ్నించింది. ఇక్కడ ఒక్కొక్క తత్వం ఏది ఎందులో ఓతప్రోతమై ఉంది అనే విషయాన్ని మన గాలికి ప్రశ్నించింది. అంటే పృథివీ చుట్టూ 4 వైపులా నీళ్లు ఉన్నాయి, నీళ్లతో ఓతప్రోతమై ఉంది. నీళ్లు దేనియందు ఓతప్రోతమై ఉన్నాయి, నీళ్లు దేనియందు ఓతప్రోతమై ఉన్నాయి అని అనగానే యాజ్ఞవల్క్య మహర్షి వాయువులో ఓతప్రోతమై ఉన్నాయి. వాయువు అంతరిక్షంలో అనేది గంధర్వలోకంలో అనేది ఆదిత్య లోకంలో ఓతప్రోతమై ఉంది. అలాగే చంద్రలోకము నక్షత్రలోకం అనేది దేవలోకం అనేది ఇంద్రలోకం అనేది ప్రజాపతి లోకం అనేది బ్రహ్మలోకంలో యుక్తమైందని చెప్పి దానికి సమానం చెప్పుకుంటూ వచ్చారు. ఈ రకంగా ఇంతకు మించి నువ్వు ప్రశ్న అడుగుతుంది అతి ప్రశ్న అవుతుంది, అడగవద్దు గారికి అని చెప్పి ప్రస్తావించేసరికి ఆమె మౌనంగా శాంతంగా ఉండిపోయింది. ఇక్కడ ఈ ప్రశ్నల్లో, ఈ గారికి అనే ప్రశ్నల్లో మనం 33 కోటి అంటే ప్రకారం, ఇక్కడ 33 ప్రకారాల దేవతలను తీసుకోవాలని అంటే ఆ రకంగా దాన్ని వెనక ముందు అంటే ఎందుకంటే 33 రకాల దేవతలు అంటే మన భూతాలు, ఇంద్రియాలు ఇవే అనమాట. వాటిని రకరకాల ఏది ఎందులో ఓతప్రోతమై ఉంది అని ప్రశ్నించింది. ఇప్పుడు 33 రకాల దేవతలు ఏంటి, మన 33 కోటి దేవత అని చెప్పి లోకంలో కొన్ని పౌరాణిక వ్యాఖ్యానాలు చేస్తుంటారు. 33 కోటి అంటే ఇక తాత్పర్యం ప్రకారము అని అర్థం. 33,000 కోట్ల దేవతలని కాదు ఇక్కడ. 33 రకాల రకములు అంటే ప్రకారములు అని చెప్పి అర్థం చేసుకోవాలి. ప్రతి దేవతకి ఒక కార్యం ఉందన్నమాట. అది ఏంటంటే ఇప్పుడు 33 దేవతలు ఎవరంటే మనం చెప్పుకుంటున్నాం. 8 వసువులు ముందు వచ్చాయి. 8 వసువులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు, ఇంద్రుని ప్రజాపతిని కలుపుకుంటే మొత్తం 33 అవుతాయి. అంటే 8 వసువులు, 11 రుద్రులు ఉన్నప్పుడు ఇక్కడ మొత్తం 19 వచ్చాయి. మళ్ళీ 12 ఆదిత్య అని చెప్పుకున్నప్పుడు మనకు ఇక్కడ 21 వచ్చాయి. తర్వాత మనం ఆదిత్యుని ఇంద్రుని ప్రజాపతిని కలుపుకున్నట్లయితే మొత్తం 33 దేవతలు మనకు ఇక్కడ చెప్పబడతాయి అన్నమాట. ఈ వైదిక సాహిత్యంలో ఈ 33 దేవతలుగా ఈ రకంగా తీసుకోవాలి. 33 దేవతలు అంటే 33,000 దేవతలు కాదు, 33 దేవతలు అంతే. వేలనేది ఇక్కడ కోటి అనే పదాన్ని వీళ్ళు కోటిలో తీసుకెళ్తుంది. కోటి అనే ప్రకారం అర్థం తీసుకోవాలి. అందులో ఈ 33 దేవతలు 8 వసువులు అని చెప్పాము. 8 వసువులు ఎవరంటే అగ్ని, పృథివీ, వాయువు, అంతరిక్షము, ఆదిత్యము, ఓకే, అంటే సూర్యుడు. అలా ఈ 5 అయిపోయి తర్వాత దేవలోకము, చంద్రలోకము, నక్షత్రలోకము. అంటే దేవలోకము, చంద్రలోకము, నక్షత్రలోకము, ఈ మొత్తం ఇక్కడ 8 వసువులు అని చెప్పుకుంటాం అట. ఏంటి 8 వసువుల కింద చెప్పుకుంటాం. ఇందులో కూడా
ఎన్ని చెప్పిన? అగ్ని, పృథివీ, వాయు, అంతరిక్షము, ఆదిత్యము ఇవి మొత్తం 5. తర్వాత దేవలోకము, చంద్రలోకము, నక్షత్రలోకము ఇవి 3. మొత్తం 8 వస్తువులు ఈ రకం తీసుకోవాలి. ఇందులో అగ్ని దేనియందు ఆధారపడి ఉంది? అగ్ని దేనిలో వాసన చేస్తుందంటే అగ్ని యొక్క వాసం పృథివీలో ఉందన్నాడు. అగ్ని ఎక్కడ ఉంటుంది? పృథివీలో ఉంటుందన్నమాట. పృథివీలో లోపల చాలా ఉష్ణత ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే అగ్ని యొక్క వాసము పృథివీలో ఉంటుంది. వాయు యొక్క వాసం ఎక్కడ ఉంటుంది? వాయు ఎక్కడ ఉంటుంది? అంతరిక్షంలో ఉంటుంది వాయు ఎప్పుడు కూడా. అలాగే సూర్యుడు ఎక్కడ ఉంటాడని ద్యూలోకంలో ఉంటాడు. ద్యూలోకంలో ఉంటాడు అనమాట. ఇక్కడ దేవలోకం అంటే ద్యూలోకంలో ఉంటాడు సూర్యుడు. అలాగే అలాగే చంద్రుడు నక్షత్ర లోకంలో ఉంటాడు. నక్షత్ర లోకంలో ఉంటాడు. ఈ రకంగా ఎక్కడ ఉంటాయని చెప్పి ఇక్కడ మనకు ఈ 8 వస్తువుల విషయం చెప్పుకున్నామట. 8 వస్తువులో అగ్ని అది పృథివీలో అగ్ని పృథివీలో ఉంటుంది. వాయు అంతరిక్ష లోకంలో ఉంటుంది. సూర్యుడు దేవలోకంలో ఉంటాడు. చంద్రుడు నక్షత్ర లోకంలో ఉంటాడని చెప్పి మనం ఇక్కడ ఈ రకంగా చెప్పుకున్నాం ఈ 8 వస్తువులు. మరి 11 రుద్రులు అంటే ఎవరంటే ఇక్కడ మన ఇంద్రియాలు. ఏంటి? ఇంద్రియాలు, దశ జ్ఞానేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, ఒక మనసు కలుపుకుంటే ఈ 11 రుద్రుల కింద చెప్పుకున్నామట. ఏంటి? దీనికి అనేక రకాలుగా వ్యాఖ్యానం చేస్తుంటారు. వీటికే భిన్న భిన్న నామాలు, భిన్న భిన్న పేర్లు పెట్టుకొని అలా చెప్తూ ఉంటారు. సందర్భాన్ని బట్టి, ప్రకరణని బట్టి, అక్కడ ఉండే వాచక శబ్దాలను బట్టి అనమాట. దీనికి మనం ఇంతకుముందు కూడా భిన్న ప్రకారం చెప్పుకున్నాం. కానీ బయటకు చూస్తున్నాం భిన్న భిన్న గ్రంథాల్లో ఈ 33 దేవతల యొక్క విషయంలో భిన్న భిన్న ప్రకారాలుగా నామకరణలు చూపిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు అనమాట. ఫస్ట్ ఇక్కడ మనకు 8 వస్తువులు, 11 రుద్రులు అంటే మన పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఇవి 5, 10. మొత్తం ఒక మనసు కలుపుకుంటే మొత్తం 11 రుద్రులు అని చెప్పుకున్నామట. అలాగే 12 మాసాలు ఏవైతే ఉన్నాయో అవి ఆదిత్యులు. ఆదిత్య అంటే 12 ఆదిత్యులు అంటే 12 మాసాలు. ఇవి పేర్లు ఏవైతే ఉన్నాయో ఈ రకంగా వీడికి 31 అయ్యాయి. తర్వాత ఇంద్రుడు, ప్రజాపతి కలుపుకుంటే 33 దేవతలు. ఇంద్రుని, ప్రజాపతిని కలుపుకుంటే మొత్తం 33 దేవతలు ఇక్కడ చెప్పబడ్డారు అన్నమాట. అంటే ఈ గాలికి ఈ ప్రశ్నలు అడిగిన ప్రశ్నలో ఈ 33 దేవతల యొక్క విషయాన్ని వెనక ముందు అలా పెట్టేసి రకరకాలుగా ఏవి ఎందులో ఓతపూరితమై ఉన్నాయి అంటే ప్రతి ఒక్కటి ఒకదాని మీద ఆధారపడి ఉంది, స్వతంత్రంగా లేవు అనే విషయాన్ని ఇక్కడ చెప్పుకోవడం, ప్రస్తావిస్తూ వచ్చిందన్నమాట. ఇక్కడ గార్గి తన ప్రస్తావనలో అగ్ని తీసుకోలేదన్నమాట. అగ్ని స్థానంలో జలం తీసుకుని అడిగిందన్నమాట. ఆ జలం ఎందులో ఓతపూరితమై ఉంది అలాగే ప్రస్తావన తీసుకొచ్చిందన్నమాట. అది భిన్న ప్రక్రియ పద్ధతి ప్రకారం అడుగుతూ వచ్చింది ఆ యాజ్ఞవల్క్య మహర్షిని. ఇక్కడ ఇంకోటి అంటే ముఖ్యంగా ఇక్కడ మనకి 11 రుద్రులు, అలాగే వస్తువులు 8, ఆదిత్యులు 12 అని చెప్పుకునేదా, ఇందులో ప్రజాపతి మొత్తం 33 దేవతలు చెప్పినదా. ఇక్కడ వీటిన్నిటికీ సమాధానం చెప్పిన ప్రకారం సమాధానం చూసినట్లయితే ఇక్కడ ముఖ్య అభిప్రాయం ఏంటంటే ఈ 33 దేవతలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో బ్రహ్మలోనే లీనమై ఉన్నాయి. అంటే ఒక మాల, ఒక జపమాల ఎలా ఉంటుంది, జపమాలకి ఆధారం ఎలా ఉంటుంది, అక్కడ ఒక తాడు ఉంటుంది, సూత్రం ఉంటుంది, అంటే సూత్రం ఉంటుందన్నమాట. ఆ సూత్రాన్ని అంటిపెట్టుగా పోసులన్నీ ఉంటాయన్నమాట. అంటే దాంట్లో స్వతంత్రంగా ఏది లేవట. అది లేకపోతే ఇవన్నీ ఏమి ఉండవన్నమాట. అంటే ఇవన్నీ మనం ఏవైతే అందులో ఏవి ఓతప్రోతమై ఉన్నాయని చెప్పుకున్నప్పుడు మనకు ఈ 33 దేవతలు ఏవైతే చెప్పుకున్నామో ఈ బ్రహ్మాండాన్ని గతివిధి నడిపించడంలో ఇవన్నీ సహాయకంగా ఉంటాయి. 33 దేవతలుగా చెప్పుకుంటామట. ఇవన్నీ కూడా అందుకే అతని యొక్క ముఖ్య అభిప్రాయం అంటే ఈ 33 దేవతలు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ బ్రహ్మలో లీనమై ఉన్నాయంటే ఒక మాలలో ఏ విధంగా అయితే ఆ సూత్రాన్ని అంటి పెట్టుకుని అన్ని పూసలు ఉంటాయో ముఖ్య ఆధారంగా ఉంటుందో అలాగా ఆ పరమాత్మ కూడా అలాగా వ్యాపించి ఉన్నాడు. అంటే ఇవన్నీ కూడా స్వతంత్రంగా లేవన్నమాట. ఇవన్నీ మన ఒక మాలలో పూసలని ఏవైతే ఉన్నాయో అవి స్వతంత్రం ఉన్నాయా, అవన్నీ కూడా ఆ దారాన్ని అంటిపెట్టుకుని ఉన్నాయన్నమాట. అంటిపెట్టుకున్నాయంటే అవన్నీ గతిశీలంగా ఉన్నాయి. ఇటువంటి ఒక సత్తా, ఒక ఆకృతి అంటూ ఉందన్నమాట. దాని ఒక ఉపయోగం అంటూ ఉంది. అలాగే ఇక్కడ మనం చెప్పినటువంటి దేవతలంతా ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా ఆ పరమాత్మతో వ్యాపించి ఉన్నాయి. అంటే స్వతంత్రంగా ఏవీ లేవు, అన్ని కూడా
ఆ పరమాత్మ యొక్క ఆధీనంలోనే ఉన్నాయి అనే విషయాన్ని ఆ ప్రస్తావిస్తూ యాజ్ఞవల్క్య మహర్షి సమాధానం చెప్పాడు. ప్రశ్న కూడా ఈమె కూడా అదే విధంగా అడిగిందంట. ఏది కూడా అన్ని కూడా స్వతంత్రంగా ఏమి లేవు. చెప్పిన ఆ పృథివీ చుట్టూ నీళ్లు ఉన్నాయి, నీళ్లు ఎక్కడ ఓతప్రోతమే ఉన్నాయి, అలా క్రమంగా అడుగుతూ వచ్చిందంట. ఇవన్నీ కూడా 33 రకాల దేవతల విషయంలో ఆమె ప్రస్తావన తీసుకొచ్చి అడిగిందామంట. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఇవన్నీ కూడా పరమాత్మలోనే ఓతప్రోతమే ఉన్నాయి. పరమాత్మ అన్నింటి లాస్ట్ అందుకే బ్రహ్మ అని చెప్పుకుని లాస్ట్కి వచ్చేసరికి ఆ బ్రహ్మ ఎక్కడ ఓతప్రోతమని చెప్పి అడిగినప్పుడు అది అతి ప్రశ్న అవుతుంది, అడగొద్దని చెప్పినమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడ ఓతప్రోతమే, ఇవన్నీ కూడా పరమాత్మలోనే ఓతప్రోతం ఉన్నాయి. ఎవరు కూడా స్వతంత్రులు కాదు. అందుకే ఈ బ్రహ్మాండంలో కనిపించేటువంటి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు, గ్రహ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, మన ఇంద్రియాలు ఏవైతే అన్ని కూడా పరమాత్మ యొక్క ఆ ఆధీనంలో ఉంటుంది. ఇవన్నీ గతిశీలంగా ఉంటున్నాయి. పరమాత్మ యొక్క గతి అనేది లేక, పరమాత్మ యొక్క ప్రకాశం లేకపోతే ఇవన్నీ ప్రకాశించవు, ఇవన్నీ గతిశీలంగా ఉండవు. పరమాత్మ యొక్క ప్రేరణ ఇక్కడ మనకు చైతన్యాన్ని ఇస్తుంది, గతిశీలతను ఇస్తుంది అనమాట. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలనే విషయంలో మనకు సంకేతించబడింది ఎందుకంటే గాలికి అడిగిన ప్రశ్న విషయం. ఫస్ట్ ఈరోజు చూడండి, ఈరోజు ఈ 3వ అధ్యాయంలో 7వ బ్రాహ్మణం చూద్దాం. ఈ 7వ బ్రాహ్మణంలో ఈ జనక మహారాజు యొక్క సభలో యాజ్ఞవల్క్యుని ఉద్దాలక మహర్షి లేచి అడిగాడు అనమాట. ఎవరు? ఉద్దాలక మహర్షికి అది యాజ్ఞవల్క్య మహర్షికి వివాదం అంటే ఆ రకం ప్రశ్నించడమంట. క్రమంగా అడుగుతూ వచ్చారు కదా, వాళ్ళు సంతృష్టి కలగాలి కదా. ఎందుకంటే 1000 ఆవులను స్వర్ణ ముద్రలన్నీ తీసుకెళ్లిపోయాడు అనమాట. నేనే గొప్పవాడిని అని చెప్పి, నీ గొప్పతనం ఏంటో మాకు తెలియదు కదా అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు ఒక రకంగా ప్రశ్న అడుగుతూ వస్తున్నారు. దానికి కూడా సమాధానం ఏ రకంగా చెప్తున్నారు చూద్దాం. చూడండి, 7వ బ్రాహ్మణము 3వ అధ్యాయంలో మనకి 7వ బ్రాహ్మణం చూడండి. ఇక్కడ ఏదని చెప్పాను, ఉద్దాలక మహర్షికి యాజ్ఞవల్క్య మహర్షికి పరస్పరం వివాదం విషయాన్ని చెప్పారు. ఇక్కడ క్రమంగా గతంలో కోహల మహర్షి అడిగారు, తర్వాత గాదికి అడిగింది, ఇప్పుడు మళ్ళీ అంతర్యామి బ్రహ్మణం గురించి ఇక్కడ ఉద్దాలక మహర్షి అడుగుతున్నారు. అదేంటో చూద్దాం. అథ ఏనం ఉద్దాలక ఆరుని అంటే అరుణిక పుత్రుడు ఉద్దాలకుడు అనమాట. అరుణి ఋషి యొక్క పుత్రుడు ఉద్దాలకుడు అనమాట. అథ ఏనం ఉద్దాలక ఆరుని పప్రచ్చ యాజ్ఞవల్క్య ఇది ఉవాచ మద్రేషు అవసామ పతంజలస్య కాప్యస్య గృహేషు యజ్ఞం అధీయానాః తస్య ఆసీత్ భార్య గంధర్వ గృహీత తం అపృచ్ఛామ కో అసి ఇతి. సో అబ్రవీత్ కబంధ ఆథర్వణ ఇతి. సో అబ్రవీత్ పతంచలం కాప్యం యాజ్ఞికాంశ్చ వేత్త నుత్వం కాప్య తత్సూత్రం ఏన అయం చ లోకః పరశ్చ లోకః సర్వాణి చ భూతాని సందృబ్ధాని భవంతి ఇతి. సో అబ్రవీత్ పతంజలః కాప్యో న అహం తద్భగవన్ వేద ఇతి. వేద ఇతి. సో అబ్రవీత్ పతంజలం కాప్యం యాజ్ఞికాంశ్చ వేత్త నుత్వం కాప్య తం అంతర్యామినం య ఇమం చ లోకం పరం చ లోకః సర్వాణి చ భూతాని యో అంతరో అయమితి. సో అబ్రవీత్ పతంజలః కాప్యో నాహం తం భగవన్ వేదేతి అంటే వేద ఇతి అంటే తెలుసు, నాకు తెలియదు, వేదేతి. సో అబ్రవీత్ పతంజల కాప్యం యాజ్ఞికాంశ్చ యో వై తత్ కాప్యం సూత్రం విద్యాత్తం చ అంతర్యామినం ఇతి. స బ్రహ్మవిత్, స లోకవిత్, స దేవవిత్, స వేదవిత్, స భూతవిత్, స ఆత్మవిత్, స సర్వవిత్ ఇతి తేభ్యో అబ్రవీత్. తదహం వేద తచ్చేత్వం యాజ్ఞవల్క్య
సూత్రం అవిద్వాన్ తం చ అంతర్యామిణం బ్రహ్మ గవి గవిర్ బ్రహ్మ గవీహి ఏంటి బ్రహ్మ గవీహి శబ్దం ఇక్కడ అస్తు బ్రహ్మ గవీహి ఉదజసే మూర్ధాతే విపతిష్యతి ఇది బ్రహ్మ గవీహి తం చ అంతర్యామిణం బ్రహ్మ గవీహి ఉదజసే మూర్ధా తే విపతిష్యతి ఇది వేద వై అహం గౌతమ తత్ సూత్రం తం చ అంతర్యామిణం ఇది యః వై ఇదం కశ్చిత్ బ్రూయాత్ వేద వేద ఇతి యథా వేత్త తథా బ్రూహి ఇది యథా వేత్త తథా బ్రూహి ఇది అయితే తెలిసైతే అది ప్రస్తావించు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ఉద్ధారక ఆధునిక పుత్రుడు ఉద్ధారక మహర్షి యాజ్ఞవల్కుని ఈ రకంగా ప్రశ్నించాడు. ఈ రకంగా ప్రశ్నించాడు చూడండి ఒక్కొక్క పదాన్ని ఇక్కడ వాక్యాన్ని. అత హేన ఉద్ధారక ఆధుని పప్రచ్చ అడిగారు ఈ యాజ్ఞవల్క్యాన్ని సంబోధిస్తూ. ఉవాచ ఈ రకంగా అడిగా అంటే మద్రేసు ఆవసామహ అంటే మద్రదేశంలో మేము మద్రదేశంలో ఆవసామ నివసిస్తూ ఎక్కడ పతంజలస్య కాప్యస్య గృహేషు అంటే పతంజల నా పేరు గల కాప్య గోత్రి అయినటువంటి పతంజల పేరు గల గృహంలో ఉంటూ అక్కడ ఆవాసం చేస్తూ యజ్ఞం అధీయాన అంటే యజ్ఞ విషయంలో యజ్ఞ సంబంధ విషయాన్ని తెలుసుకుంటూ అధ్యయనం చేస్తూ అక్కడ వారి ఇంట్లో పతంజలితోటి యజ్ఞ విషయం తెలుసుకోవడానికి అక్కడ ఉంటూ ఆవాసం చేస్తూ అక్కడ ఉండేవాళ్ళను అధీయాన ఉంటూ ఉండేవాళ్ళు. అక్కడ యజ్ఞం అధీయాన తస్య ఆసీత్ భార్య అక్కడ ఆ పత్నికి ఒక భార్య ఉండేదన్నమాట. గంధర్వ గృహీత అంటే గంధర్వ వివాహం చేసుకునేటువంటి ఒక వ్యక్తితో పరిచయం ఉండేదన్నమాట. గంధర్వ గృహీత తం అపృచ్ఛామ అక్కడ గంధర్వ గృహీత ఉన్నటువంటి ఆ వ్యక్తితో వీళ్ళంతా అడిగారు అనమాట. ఎవరు ఇక్కడ మధ్య దేశంలో యజ్ఞం విషయాన్ని తెలుసుకోవడానికి అధ్యయనం చేయడం కోసం వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఈ బ్రాహ్మణులంతా వీళ్ళంతా మొత్తం అపృచ్ఛామ వాళ్ళంతా అడిగారు అనమాట. కో అసీతి నువ్వు ఎవరు అని చెప్పి ఆ గంధర్వ గృహీత అనేటువంటి ఆ వ్యక్తిని అడిగారనమాట. సో అబ్రవీత్ అతను చెప్పాడు కబంధ ఆథర్వణ ఇది నేను కబంధ ఆథర్వణ్ణి అంటే కబంధ ఆథర్వణ అని చెప్పి సమానం చెప్పాడనమాట. కబంధ ఆథర్వణ ఇది అంటే కబంధ అని పేరు గల అథర్వ గోత్రి అంటే అథర్వవేదం యొక్క జ్ఞాత అథర్వవేదం యొక్క జ్ఞాత అంటే అథర్వవేదం బాగా తెలిసిన వాడు అనమాట. అందుకే దానికి ఆథర్వణ అని చెప్పాడు. కబంధ పేరు గల ఆథర్వణ అంటే అథర్వవేదం యొక్క జ్ఞానం తెలిసిన వాడు. సో అబ్రవీత్ కబంధ ఆథర్వణ ఇది. సో అబ్రవీత్ పతంచలం కాప్యం యాజ్ఞికాంశ అతను చెప్పాడు ఈ కబంధ ఆథర్వణుడు. సో అబ్రవీత్ పతంచలం కాప్యం యాజ్ఞికాంశ యజ్ఞ విషయంలో తెలుసుకోవడానికి వచ్చినటువంటి మునులను బ్రాహ్మణు తోటి అది ఈ పతంజల కాప్య గుర్తు పతంజలితో అడిగాడనమాట. వేత్తానుత్వం కాప్యం తత్సూత్రం ఏన అయం చ లోక పరశ్చ లోక సర్వాణి చ భూతాన్ని సంతృప్తాని అంటే వీళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకొని అతనే ప్రశ్నించాడు. యాజ్ఞవల్క్య మహర్షి అడిగాడనమాట. పతంజలిని అవును యాజ్ఞికాంశ్చ యాజ్ఞికులను వేత్త మీకు తెలుసా త్వం కాప్యం తత్సూత్రం అంటే ఒక సూత్రం ద్వారా అంటే ఒక మనకేకి అంటే ఇప్పుడు మనం చెప్పినదా ఒక మాలలో సూత్రాన్ని అంటిపెట్టుకునే విధంగా పోస్టులు ఉంటాయో అలాగే ఇదంతా బ్రహ్మాండం అంతా ఎవరి ద్వారా అంటిపెట్టుకుని ఉంది, ఎవరితో అది యుక్తమై ఉంది. ఆ విషయం నీకు తెలుసా? త్వం కాప్యం తత్సూత్రం ఏన ఎవరి ద్వారా అయితే అయం చ ఈ లోకము ఈ పరలోకము పరలోకాలు సమస్త భూతాలు ఇవన్నీ వ్యాపించి ఉన్నాయి, ఎవరి చేత వ్యాపించి ఉన్నాయి ఆ విషయం నీకు తెలుసా అని చెప్పి అక్కడ ఆ పాతంచుల్ని అలాగే యాజ్ఞికులను ఆ యాజ్ఞవల్క్య మహర్షి ఇక్కడ అడిగాడనమాట. ముందు అడగగానే ఆ ప్రశ్నించడానికి ముందు మీకు ఇవి తెలుసా అని చెప్పి ఆ విషయాన్ని వాళ్ళని ప్రశ్నించాడనమాట. అప్పుడు దాంట్లో పతంజల అనే బ్రాహ్మణుడు ఋషి ప్రస్తావిస్తున్నమాట. ఏం చెప్తున్నాడు?
నీకు ఈ లోకం గురించి, పరలోకం గురించి, సర్వాణి భూత సమస్త భూత గురించి మీకు తెలుసా? ఇవన్నీ సందిగ్ధ ఇవన్నీ ఇక్కడ వ్యాపించి ఉన్నాయి. ఆ విషయం తెలుసా అడిగినప్పుడు సో అబ్రవీత్ పతంచలం కాప్యం యాజ్జికాంశ్చ అంతకన్నా సో అబ్రవీత్ పతంచల కాప్యో నా అహం తద్ భగవన్ వేద ఇది. ఆ విషయంలో నాకేం తెలియదు హే భగవన్. ఆ విషయంలో పతంచల కాప్య గోత్రమైనటువంటి బ్రాహ్మణుడు ఏం చెప్పాడు? నా అహం తద్ వేద భగవన్, హే భగవన్ ఆ విషయం నాకేమి తెలియదు అని చెప్పి దాన్ని యథార్థంగా చెప్పేశాడు. వీళ్ళు మిగతా శిష్యులు అంటావా వాళ్ళంతా అధ్యయనం చేయడానికి వస్తే వాళ్ళకి అతనికి చెప్పాల్సిన అవసరం వాళ్ళకి తెలుసు అని చెప్పి ముఖ్యమైన వ్యక్తి కాబట్టి అతనికి తెలియదు. అతనికి తెలియదు, మిగతా కూడా ఏం తెలియదు అనమాట. అందుకే నాకేం తెలియని చెప్పి చెప్పాడు. పాతంచల ఋషి ఆ రకంగా ప్రస్తావించాడు అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రశ్న అడుగుతున్నాడా? అడిగి తెలియదని చెప్పా. సో అబ్రవీత్ పతంచలం కావ్యం యాజ్జికాంశ్చ వేత్త. మళ్ళీ అడిగాడు అనమాట. ఆ పతంచల్ని యాజ్జికులను మళ్ళీ అడిగారు, వేత్త మీకు తెలుసా? నుత్వం కాప్యం త్వం కాప్య తం అంతర్యామినం యా ఇమం చ లోకం పరం చ లోకం సర్వాణి చ భూతాని యో అంతరోయం అయమితి. అని ఈ లోకంలో పరలోకంలో సమస్త భూతాల్లో అంతర్యామిగా ఉంటున్నాడు అని తెలుసా నీకు? ఆత్మత్వం పరమాత్మతో తెలుసా? ఇక్కడ ఇవన్నీ లోకాల్లో పరలోకాల్లో అంతా కూడా ఈ సమస్త భూతాల్లో ఆయన అంతర్యామిగా ఉంటున్నాడు, అది మీకు తెలుసా అని మళ్ళీ అనుకోదక అడిగామంట. అప్పుడు కూడా సమాధానంగా సో అబ్రవీత్ ఆ పతంచల అనే బ్రాహ్మణుడు చెప్పాడు, పతంచల కాప్య నా అహం తం భగవన్ వేద ఇది. ఆ విషయంలో నా అహం తం వేద, ఆ విషయం నాకు తెలియదు. ఏది? ఆ లోక సర్వాంతర్యామిగా ఉన్నాడనే విషయం తెలియదు. అలాగే ఇదంతా ఈ లోకాలు పరలోకాలు అన్ని కూడా వ్యాపించి ఉన్నాయని చెప్పి అవన్నీ నాకేం తెలియదు అంటే రెండిట్లో విషయంలో నా అహం వేద భగవాన్ అని చెప్పి ఒప్పుకున్నాను అనమాట. అప్పుడు సో అబ్రవీత్ పాదంచలం కాప్యం యాజ్జికాంశ. అప్పుడు ఈయన దాన్ని ఉపదేశించాడట. ఈ రెండు ప్రశ్న అడిగారు కదా యాజ్ఞవల్క మహర్షి వాళ్ళిద్దరిని అడిగినప్పుడు ఆ విషయానికి ప్రస్తావన చేస్తున్నాడు. ఆ పాతంజలికి ఆ యాజ్ఞికులు యజ్ఞం విషయంలో నేర్చుకోవడానికి వచ్చినటువంటి ఆ బ్రాహ్మణుల విషయాన్ని ఉద్దేశిస్తూ ఉపదేశిస్తున్నాడు. ఏం చెప్పాడు? యో వై తత్ కాప్యం సూత్రం విద్యా తంచ అంతర్యామినం ఇది. అంటే ఎవరైతే సూత్రం విద్యాత్ అంటే ఇక్కడ ఇప్పుడు ఏ విధంగా మనకి ఒక మాలలో అన్ని ఆ దళాన్ని అంటి పెట్టుకునే విధంగా పోస్టులు ఉంటాయో అలా ముఖ్యమైన తత్వం సూత్రాన్ని తెలుసుకున్నట్లయితే అంతర్యామినం ఇది. ఇప్పుడు అంతర్యామి యొక్క పొజిషన్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఆ పోస్టుల అంతర్భాగంలోని దాగా ఉంటుందో మనకు కనిపిస్తుందా? కనిపించకపోయినా దాని యొక్క సత్తా, దాని యొక్క ముఖ్య ఆధారం మనకు కనిపిస్తూ ఉంటుంది. దాని లోపల విద్యమానంగా ఉంటుంది. పైకి మాత్రం పోస్టులే కనిపిస్తుంటాం, మాల కనిపిస్తుంది, కానీ లోపల ఆ దారం కూడా ఉంటుంది. అది ముఖ్యమైనది అన్నమాట. అందుకే సూత్రం విద్యాచ అంతర్యామినం ఇది. అక్కడ అంతర్యామి రూపంలో ఆ పరమాత్మ ఉన్నాడు అన్నట్టుగా ఇక్కడ తీసుకొచ్చామంట. అటువంటి వ్యక్తి ఎప్పుడైతే అంతర్యామి యొక్క ఆత్మ తెలుసుకుంటుందో అటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే బ్రహ్మవిత్ అయిపోతామంట. అంటే ఎవరికైతే ఈ లోకంలో పరలోకంలో సమస్త భూతాల్లో అంతర్యామిగా ఉన్నటువంటి పురుషుణ్ణి అంటే ఆత్మతో ఎవరు తెలుసుకుంటారో ఆ వ్యక్తి ఎలా అవుతా అంటే బ్రహ్మవిత్, బ్రహ్మ యొక్క సాక్షాత్తం చేసుకునే వ్యక్తి అవుతాడు. బ్రహ్మవిత్ సమస్త లోక విషయం తెలుసు, ఆ సమస్త లోకం అంతా తెలుసు అతనికి. అంటే అటువంటి ఆ అంతర్యామి పురుషుని తెలుసుకునే వ్యక్తికి సమస్త బ్రహ్మజ్ఞాని అయిపోతాడు. సమస్త లోకవిత్, సమస్త లోకం తెలుస్తుంది అతనికి. అలాగే దేవవిత్, సమస్త దేవలోక విషయం తెలుస్తున్నాడు, దేవవిత్ అవుతాడు. అలాగే సమస్త వేద జ్ఞానం కూడా బ్రహ్మజ్ఞానం కూడా అతనికి ఉంటుంది. భూతవిత్, సమస్త భూతాలు కూడా సమస్త భూతాల విషయం తెలిసిన వాడు అవుతాడు. ఆత్మవిత్ అంటే ఆత్మ విషయంలో బాగా తెలుసుకున్న వాడు అవుతాడు. అలాగే సర్వవిత్ అన్ని తెలిసిన వాడికి అతనికి తెలియదంటూ ఏమి లేదు. అలాగా ఆ వ్యక్తి ఆ రకంగా తయారవుతాడు. ఎవరు? అంతర్యామి, ఈ లోకంలో పరలోకం సమస్త భూతాల్లో విస్తరించి ఉన్నటువంటి అంతర్యామి అయినటువంటి పురుషుని ఆత్మతో తెలుసుకున్నట్లయితే అతను ఏ రకంగా చెప్పాడు? ఆత్మవిత్, సర్వవిత్, భూతవిత్, వేదవిత్, దేవవిత్. అంటే విత్ అంటే తెలుసుకోవడం అంట, జ్ఞాత, యథార్థమైన జ్ఞాత అంట. ఆత్మ జాతి ఆత్మవిత్, బ్రహ్మం జాతి బ్రహ్మవిత్. ఓకేనా? అలాగా లోకం జాతి లోకవిత్, సమస్త లోకంలో ఎలా ఉండాలి, ఏ విధంగా అన్ని విషయాలు తెలిసినమాట. అంటే ప్రతి విషయంలో తెలియదు అనే అంటూ ఏది లేదన్నమాట, అన్ని తెలిసామంట.
ఆ రకంగా సమర్థవంతుడవుతాడు. ఎవరైతే ఈ అంతర్యామి అయినటువంటి ఆ పురుషుణ్ణి తెలుసుకుంటారో, ఆ రహస్యం తెలుసుకుంటారో ఆ రకంగా బ్రహ్మవేత్త అవుతాడు, లోకవేత్త అవుతాడు. అతను దేవత విషయంలో బాగా తెలిసిన వాడు అవుతాడు. వేద విషయంలో సమస్త వేద జ్ఞానం తెలిసిన వాడు అవుతాడు. అలాగే సమస్త భూతాలు కూడా ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఇక్కడ ఎలా గతివిధి చేస్తున్నాయి, ఆ విషయం అంతా ఉంది. ఈ రకంగా అలాగే ఆత్మవిత్తుడు అవుతాడని చెప్పి ఈ రకం చెప్పుకున్నాడు. అంత శక్తి సామర్థ్యం అతనిలో వస్తుంది. ఇంకా అందుకే లాస్ట్ సర్వవిత్ అన్ని తెలిసిన వాడు కదా, ఇది తెలియదు ఇది తెలుసు అని చెప్పడానికి ఈ విషయం జ్ఞానం, ఈ విషయం జ్ఞానం ఏదైనా మొత్తం చెప్పేస్తామాట. తేభ్యో అబ్రవీత్, అతను వాళ్ళతోటి చెప్పాడు అన్నమాట. తేభ్యో అబ్రవీత్ ఎవరు యాజ్ఞవల్క్య మహర్షి అంటే ఆ విషయం సరే తద్ అబ్రవీత్ అహం వేద, ఆ విషయం నాకు తెలుసు. ఓకేనా, ఇవన్నీ మాకు చెప్పా. ముందు ఏం చెప్పాడు, ఇవన్నీ కూడా తెలుసుకుంటాడు. అతను బ్రహ్మవేత్త అవుతాడు, లోకవేత్త అవుతాడు అని చెప్పి ఎవరు ఈ ఉద్దాలక మహర్షి చెప్పాడు. మాకు ఆ రోజు ఈ సమాన్ చెప్పినది, ఈ సమాన్ చెప్పింది కబంధ అథర్వణ. మేము ఇలా అడిగాము, మాకు సమాధానంగా యాజ్ఞవల్క్య మహర్షి చెప్పాడు. ముందు ఇక్కడ ఆ కబంధ ఆథర్వ మాకు ఇలా చెప్పాడు, ఆ విషయం నాకు చెప్పాడు. ఓకేనా, ఇవన్నీ మనం ముందు చెప్పుకుంటున్నాం. ఆ విషయం, ఆ రహస్యం చెప్పాడు. అలా ఈ విషయం తెలిసి అంతర్యామి పురుషుని తెలుసుకునే వ్యక్తి ఇవన్నీ ఈ రకంగా సమర్థవంతుడు అవుతాడు, అతనే గొప్ప జ్ఞాని అవుతాడు. మాకు ఇలా చెప్పాడు. ఆ విషయం నీకు తెలుసా? తద్ అహం వేద, నీకు ఆ విషయం తెలుసా? నీకు మాకు చెప్పిందంటే నాకు గుర్తుంది, ఆ విషయం నేను అడుగుతున్నా, ఆ విషయం నీకు తెలుసా? ఒకవేళ ఆ విషయం తెలిసినట్లయితే నువ్వు మాలో నిజంగా గొప్పవాడు. ఎందుకంటే చెప్పాడు కాబట్టి అక్కడ బ్రహ్మవిత్తు అవుతాడు, లోకవిత్తు అని తెలిసినవాడు కాబట్టి నువ్వు గొప్పవాడు మాకంటే కూడా. అప్పుడు నీ అధికారం ఉంది ఆవులను తీసుకోవడానికి, 1000 ఆవులను తీసుకోవడానికి, ఆ స్వర్ణ ముద్దులు తీసుకోవడానికి. కాబట్టి నీకు ఆ విషయం నాకు ముందే మొత్తం తెలుసు, ఆ విషయం నాకు చెప్పు, ఆ విషయం నీకు తెలుసా అంటే తద అహం వేద, అది నాకు తెలుసు అని ఇక్కడ ఈ సమానం చెప్పాడు. ఎవరు? యాజ్ఞవల్క్య మహర్షి. తచ్చేత్వం యాజ్ఞవల్క్య సూత్రం అవిద్వాన్ తంచ అంతర్యామిణం బ్రహ్మగవి ఉదజసే మూర్ధ తే విపతిష్యతి. ఏ యాజ్ఞవల్క్య, ఒకవేళ ఆ విషయంలో, ఆ సూత్ర విషయంలో, ఆ ముఖ్యమైన తత్వ విషయంలో తెలియనట్లయితే, అంతర్యామి పురుషుని గురించి బ్రహ్మగవి అయినటువంటి అంతర్యామి అంటే తత్వాన్ని తెలుసుకున్నట్లయితే మూర్ధాతే విపతిస్తుంది, నీ మూర్ధాతే కింద పడిపోతుంది. నువ్వు ఏదో గొప్ప పండితుడు అని చెప్పి నువ్వు అన్ని 1000 ఆవులు తీసుకెళ్లిపోయావు, గొప్పగా అనేక స్వర్ణముద్రలు తీసుకెళ్లిపోయావు. నువ్వు ఒకవేళ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే నీ మూర్ధ అంటే అవమాన పాలవుతావు అని చెప్పి మూర్ధాతే విపతిష్యతి అని చెప్పి ఈ రకం సమాధానం చెప్పాడు. సో వేద వా అహం గౌతమ, హే గౌతమ అని ఆ ఉద్దాలకని అలా గౌతమ అని పిలిచి సంబోధిస్తున్నాడు. వేద నాకు తెలుసు, అహం వేద గౌతమ తత్సూత్రం, ఆ సూత్రం నాకు, ఆ సూత్రం ఏంటి, ఆ రహస్యం ఏంటి నాకు తెలుసు. తంచ అంతర్యామినం, ఆ అంతర్యామి విషయంలో బాగా తెలుసు నాకు. యో వా ఇదం కశ్చిత్ బ్రూయాత్ వేద వేద ఇది. అందరు చెప్తుంటే నాకు ఇది తెలుసా, తెలిసిందివా, ఇలా మనకేం తెలుస్తుంది? యో వా ఇదం కశ్చిత్ బ్రూయాత్ వేద వేద అయితే అందరూ చెప్తాడు నాకు ఇది తెలుసు అని చెప్పి. యథా వేత్త తథా బ్రూహి, అవి తెలిసినట్లయితే చెప్పు, ఎలా తెలిసినాయి కదా అది నాకు చెప్పు, అది అందరికి చెప్పు అన్నట్టుగా ఈ రకంగా అడిగాడు. యథా వేత్త, ఏ విధంగా తెలుసో తథా బ్రూహి, అలాగే అయితే అదే ప్రస్తావించు మాకు. ఆ విషయాన్ని, ఆ సూత్రం ఏంటి, ఆ రహస్యం ఏంటి, ఆ అంతర్యామి పురుషుడు ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు, ఆ రహస్యం చెప్పండి. అంతర్యామి యొక్క పురుషుని యొక్క నువ్వు వ్యాఖ్యానం చేసినట్లయితే అది నాకు అంతా గుర్తుంది. అతను బ్రహ్మవిత్ అవుతాడు, లోకవిత్ అవుతాడు, దేవవిత్ అవుతాడు, అన్ని విషయాలు తెలిసిన వాడు అవుతాడు. కాబట్టి నువ్వు ఈ ప్రశ్న సమానం చెప్పినట్లయితే నువ్వు మా అందరిలో గొప్పవాడివే నువ్వు అని చెప్పి ఈ రకంగా అడిగాడనమాట. కాబట్టి అందరు చెప్పేదే యో వా ఇదం కశ్చిత్ బ్రూయాత్, ఏదైనా కూడా నాకు తెలుసు అని చెప్తారు. కానీ ఏం తెలుసు? యథావేత్త తథా బ్రూహి, నీకేం తెలుసు నాకు చెప్పండి ఇక్కడ, అప్పుడు అర్థమవుతుంది అన్నట్టుగా యాజ్ఞవల్క్య మహర్షిని ఇక్కడ ప్రశ్నించారు. అస్తు, ఇది స్పష్టమైందండి. ఇక్కడ ఇదే విషయాన్ని ప్రస్తావించింది, మళ్ళీ ఇక్కడ నేను ఇది చదవను. అస్తు, ఇక్కడ మళ్ళీ 2వ మంత్రం చూడండి. దానికి ఒక్కో దానికి సమానం చెప్పుకుంటూ వస్తున్నామంట. దానికి సమానం చెప్పుకుంటూ వస్తుంది. మహోదయ, మొదటి మంత్రంలో భూతాని, తర్వాత ఇది ఒక్కసారి చదవరా, నాకు కలిపి చదవటం చేత కావట్లేదు. భూతాని అన్న ఈ మంత్రంలో 3, 4, 5, 6వ దాంట్లో చివరి సెంటెన్స్ మహోదయ, చివరి పదం సర్వాణి చ భూతాని సందిగ్ధాని.
అంతే. సందృగ్ధాని ఉత్తమం మహోదయ, ధన్యవాదాలు. శ్రద్ధాని అస్తు. రెండో చూడండి. అస్తు. ఈ రకంగా చెప్పాం. సంతృప్త అంటే ఒకే సూత్రంలో ఇవన్నీ బంధింపబడ్డాయి, అంటే ఒకే తత్వంలో బంధింపబడ్డాయి. ఈ లోకాలు, పదలోకాలు అన్ని సమస్త భూతాలు ఒకే సూత్రం, అంటే ఒకే ఆ పరమాత్మ ఆ బంధించబడ్డాయి, అంటే ఒకే సూత్రంలో బంధింపబడ్డాయి, ఒకే సూత్రంలో ఆధారపడి ఉన్నాయి. ఈ విధంగా అయితే ఒక మాలలో పూసలన్నీ, పువ్వులన్నీ ఏ విధంగా బంధించబడి ఉంటాయో, దారం మీద ఆధారపడి ఉంటాయో, అలాగా ఈ సమస్త బ్రహ్మాండం అంతా, భూతాలు, లోకాలు, లోకాంతరాలను కూడా సమస్తం అన్ని కూడా ఇవన్నీ బంధింపబడ్డాయి. ఆ సూత్రం ఏంటి, ఆ సూత్రం యొక్క రహస్యం ఏంటి తెలుసా అన్నట్టుగా ప్రస్తావన తీసుకొచ్చాము. దానికి సమాధానం చెప్తున్నారు చూడండి. సాహా ఉవాచ అంటే అక్కడ యాజ్ఞవల్క్య మహర్షి చెప్తున్నమాట. వాయుర్వై గౌతమ, హే గౌతమ, వాయుర్వై తత్సూత్రం, వాయునా వై గౌతమ, సూత్రేణ అయం చ లోకః పరశ్చ లోకః సర్వాణి చ భూతాని సందృగ్ధాని భవంతి. తస్మాత్ వై గౌతమ పురుషం ప్రేతం ఆహుర్ వ్యశ్రం శిషాతస్య అంగాని ఇతి వాయునాహి అంగానితి వాయునాహి గౌతమ సూత్రేణ సందృగ్ధాని భవంతి ఏవ ఏతత్ యాజ్ఞవల్క్య అంతర్యామినం బ్రూహి ఇది. యాజ్ఞవల్క్య ఏం చెప్పాడంటే, హే గౌతమ, ఇక్కడ వాయు అనేదే వాయువై గౌతమ తత్సూత్రం, అది ఏ సూత్రం, ఆ సూత్రం అంటున్నావు కదా, అది వాయువే, వాయు మహాభూతమే, వాయు ఆ సూత్రము. అందుకే హే గౌతమ, ఆ వాయు ద్వారానే, వాయునా వై గౌతమ, హే గౌతమ, వాయున సూత్రేణ అయం, అంటే వాయురూపి సూత్రం ద్వారానే ఈ లోకము, పరశ్చ లోక సర్వాణి చ భూతాని సందిగ్ధని, ఆ వాయువు ద్వారానే ఇవన్నీ బంధింపబడ్డాయి, అంటే ఒక సూత్రంలో కేంద్రీకరించబడ్డాయి. సందిగ్ధాని భవంతి. అందుకే అందుకే ఆ కారణం చేతనే ఏం చెప్పంటే, పురుష ప్రేతం, అంటే పురుషుడు చనిపోయినప్పుడు ప్రేతం ఆహురు వ్యస్తం శిషాతస్య అంగాని, ఆ జీవుడు చనిపోయినప్పుడు, ఆ మనిషి చనిపోయినప్పుడు ఏమవుతుంది, జీవుడు వెళ్ళిపోతాడు కాబట్టి అక్కడ శిషాతస్య అంగాని, ఆ ఒక్కొక్క అంగమని జీర్ణిస్తూ పోతుంది, అంటే శుష్కిస్తూ పోతుంది అన్నమాట. అక్కడ మన శరీరంలో ఉండే ఇంద్రియాలు ఏవైతే ఉండే శరీరం అంతా కూడా అది మెల్లమెల్లగా శుష్కిస్తూ పోతుంది, ఎండిపోతుంది, ఆదిపోతూ ఉంటుంది అన్నమాట. దాంట్లో గతివిధి అనేది స్తంభిస్తూ పోతుంటుంది అన్నమాట. అన్ని శిథిలం అయిపోతాయి, అంగాలు కూడా శిథిలం అయిపోతాయి, కఠోరం అయిపోతాయన్నమాట. అలాగా ఎక్కబొడుచుకుంటాయి అన్నమాట అన్ని కూడా. అలాగా ఎప్పుడు అది పురుషం ప్రేతం, ఎప్పుడు చనిపోతాడో అప్పుడు ఇవన్నీ కూడా అంగాలు కూడా శిథిలం అయిపోతాయి. అందుకే గౌతమ వాయునాహి సూత్ర సందిగ్ధ, ఇవన్నీ కూడా వాయు యొక్క సూత్రంలో బంధింపబడ్డాయి, ఒక సూత్రంలో బంధింపబడ్డాయి. సందిగ్ధాని భవంతి ఇది ఏవ ఏతద్ యాజ్ఞవల్క్య అంతర్యామినం బ్రూహి. ఈ రకంగా అందుకే ఇవన్నీ ఏకమై ఉన్నాయి కాబట్టి ఒకే సూత్రంలో, అందుకే ఇవన్నీ బంధింపబడ్డాయని చెప్పాను అనమాట. అందుకే హే యాజ్ఞవల్క్య, అప్పుడు అర్జునుడు ఏమన్నా అంటే, హే యాజ్ఞవల్క్య, కరెక్ట్ నువ్వు చెప్పింది, ఏవమేవ ఏతద్, నువ్వు చెప్పింది అక్కడ ఆయన కబంధ అథర్వ అని చెప్పింది కూడా ఇలాగే చెప్పాడు. సందిగ్ధాని భవంతి ఏవమేవ ఏతద్ యాజ్ఞవల్క్య అంతర్యామినం బ్రూహి ఇది. అక్కడ కూడా ఆయన కూడా ఈ విషయంలో అంతర్యామిక వర్ణన ఇలాగే చెప్పాడనమాట. అంటే ఏవమేవ ఏతద్, ఇదైతే అలాగే కరెక్ట్ గా చెప్పావు. యాజ్ఞవల్క్య అంతర్యామినం బ్రూహి ఇది. ఇప్పుడు అంతర్యామి గురించి చెప్పు.
ఏంటి అంతర్యామి పురుషుడు ప్రశ్న అడిగేది లాస్ట్ లో. ఇవన్నీ ఎక్కడున్నాయి అడిగిన తర్వాత అంతర్యామి గురించి ముందు 2 ప్రశ్నలు అడిగామట. మొదటి ప్రశ్నకు సమాధానం ఇక వాయువే అసూత్రం అని చెప్పామట. అసూత్రం ఏంటి అడిగినప్పుడు ఇక్కడ వాయు మహాభూతమే సూత్రం ద్వారా బంధింపబడ్డాయి మిగతావన్నీ కూడా అని చెప్పాం. తర్వాత సరే ఇదైతే అక్కడ ఆయన చెప్పేట్టుగా నువ్వు అలాగే చెప్పావు. ఏవమేవ ఏతద్ తది యాజ్ఞవల్క్య అంతర్యామినం బ్రూహీతి. ఇప్పుడు అంతర్యామి విషయంలో నువ్వు తెలుసు అని చెప్పిదా ఆ విషయాన్ని మాకు వర్ణించు అని చెప్పి మళ్ళీ 2వ ప్రశ్న కూడా ఇక్కడే అడిగాడనమాట. యాజ్ఞవల్క్యం అంతర్యామినం బ్రూహి. యాజ్ఞవల్క్య అంతర్యామి పురుషుల గురించి ప్రస్తావించు, వర్ణించు అని చెప్పి మళ్ళీ అడిగాడు ఈ 2వ మంత్రంలో. యాజ్ఞవల్క్యనే కహ హే గౌతమ వాయుహి అంటే ఇక్కడ యాజ్ఞవల్క్యుని ఏమడిగాడు? హే గౌతమ ఏ సమయం హే గౌతమ బ్రహ్మాండంలో ఈ వాయువు అలాగే పిండంలో ఏదైతే ప్రాణం ఉందో, బ్రహ్మాండంలో ఏం చెప్పినాము? బ్రహ్మాండంలో అయితే వాయువు అసూత్రం అన్నమాట, పిండంలో అయితే ప్రాణమే ఆసూత్రం అన్నమాట. ఎంత మన అదే విషయం మొదటి నుంచి చెప్పుకున్నాం. బ్రహ్మాండంలో వాయువు, పిండంలో ప్రాణం అని చెప్పి అంటే అత్యంత ముఖ్యమైన ఇవి తెలుసుకుంటే పిండంలో ప్రాణం తెలుసుకున్నట్లయితే, బ్రహ్మాండంలో వాయుతత్వం తెలుసుకున్నట్లయితే ఈ బ్రహ్మాండం అంతా ఈ పిండం అంతా ఒక రహస్యం తెలుస్తుంది మనకు. అందుకే ఇక్కడ బ్రహ్మాండంలో వాయువు అలాగే పిండంలో ప్రాణమే ఈ సూత్రం అన్నమాట. ఇందులోనే ఈ లోకము, పరలోకము, సమస్త భూతాలు ఒక మాల ఏ విధంగా మాలలో ఉన్న పూసలు ఏ విధంగా అంటిపెట్టుకొని ఉంటాయో అలాగా ఈ ప్రాణాన్ని అంటిపెట్టుకుని పిండం ఉంది, ఈ వాయుతత్వాన్ని అంటుపెట్టుకొని బ్రహ్మాండం ఉంది. అంటే వాయుతత్వం తెలుసుకున్నట్లయితే బ్రహ్మాండం తెలుస్తుంది, ప్రాణతత్వాన్ని తెలుసుకున్నట్లయితే ఈ పిండం యొక్క రహస్యం తెలుస్తుంది, పిండంలో ఉండే గతివిధంతా మనకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఈ సూత్రంలో బంధింపబడ్డాయి, ప్రాణతత్వంలో వాయుతత్వంలో బంధింపబడ్డాయి. ఈ లోక పరలోకాలు సమస్త భూతాల యొక్క జ్ఞానం వీటి ద్వారా మనకు తెలుస్తుంది. అందుకే గౌతమ పురుషుడు ఎప్పుడైతే చనిపోతాడో అందుకే అతని యొక్క అంగాలు అన్ని కూడా శిథిలమైపోతాయి, అందుకే హే గౌతమ ఈ ప్రాణ వాయు రూపి సూత్రాలు ఏవైతే ఉన్నాయో జీవించి ఉన్న పురుషుల్లో ఎలా ఉంటాయంటే, ఒక జీవించి ఉన్న పురుషుల్లో ఈ వాయువైనా ప్రాణమైనా అంటే జీవించిపోయి అంటే గతిశీలంగా ఉంది బ్రహ్మాండం అంతా, జీవించే పురుషుల్లో ఒక సూత్రంలాగా బంధింపబడి ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు మనకు మాల ఉపయోగించుకున్న ఒక మాల్లో దారం అంటిపెట్టుకొని ఉంది, అలాగే బ్రహ్మాండంలో వాయుతత్వం అంటిపెట్టుకొని ఉందామంట. అంటే ఎలాగ ఉన్నాయంటే ఒక మాల్లో దారం లాగా ఒక అంటిపెట్టుకొని దాని ఆర్ధంగానే వ్యాపించి ఉన్నాయి, ఆర్ధంగానే అది వ్యక్తం అవుతున్నాయి, ఆర్ధంగానే గతిశీలంగా ఉన్నాయి, దానికి ఒక సత్తా అంటూ వచ్చింది అన్నమాట. అంటే దాని నుంచి ఇవన్నీ చలాయమానంగా ఉన్నాయి, అది సక్రియంగా సత్తాయుక్తంగా ఉంది అని చెప్పి ఇక్కడ చెప్పబడింది అన్నమాట. మరి దీన్ని ఈ రకంగా ఆ మాలతో పోలి చెప్పుకున్నామట. అందుకే అప్పుడు ఈ రకంగా సమాజం చెప్పిన మళ్ళీ అది నేను చెప్పా అంటే యాజ్ఞవల్క్య సరే ఈ భాష్యం మీరు కరెక్ట్ గా చెప్పారు, అంతర్యామి విషయంలో చెప్పండి మళ్ళీ అని చెప్పి అడిగాడు అన్నమాట. అస్తు. అందుకే ఇక్కడ మనకు సూత్రం ఎలా అంటే మాలలో ఉండే దారం లాగా ఇక్కడ కూడా ఇవన్నీ కూడా లోక పరలోకాలు ఈ సమస్త భూతాలు కూడా ఆ వాయుతత్వంలో ప్రాణతత్వంలో పిండంలో అయితే ప్రాణతత్వంలో వ్యాపించి ఉన్నాయి, బ్రహ్మాండంలో అయితే వాయుతత్వంలో వ్యాపించి ఉన్నాయి అని చెప్పి ఇక్కడ విశేషంగా చెప్పారు. కాబట్టి ఈ మొత్తానికి పిండానికి ఆధారం ఏంటి? ప్రాణం సూత్రం అనమాట. ప్రాణం ద్వారా ఇవన్నీ గతిశీలంగా ఉన్నాయి, ప్రాణం లేకపోతేనా ఇవన్నీ కూడా శుష్కించిపోతాయి, బ్రహ్మాండంలో వాయుతత్వం లేకపోతే ఇవన్నీ కూడా ఏది కూడా పనికి రావన్నమాట, అని వ్యర్థంగా ఉంటాయన్నమాట. అంటే వాయుతత్వం మీద ఆధారపడి ఉన్నాయి. అంటే మొత్తం బ్రహ్మాండానికి అంతా కూడా వాయుతత్వమే సూత్రంలాగా ఉంది ఇక్కడ అనేది ఇక్కడ 2వ మంత్రంలో ఈ రకంగా ప్రస్తావించాడు యాజ్ఞవల్క్య మహర్షి. ఇప్పుడు మళ్ళీ 3వ మంత్రం అడుగుతాయి. ఇప్పుడు అంతర్యామి విషయంలో అడిగే ప్రశ్న, అంతర్యామి పురుషుని తెలుసుకున్నట్లయితే నువ్వు బ్రహ్మవేత్త, లోకవేత్త, అన్ని రకాల సర్వవేత్త అయిపోతావు అని చెప్పాడు అనమాట. దానికి సమానం చెప్తున్నారు చూడండి ఇక్కడ. యహ పృథివ్యాం తిష్టన్ పృథివ్యాః అంతరో యం పృథివీ నా వేద యస్య పృథివీ శరీరం యః పృథివీ అంతరో యం యమయతి ఏష తే ఆత్మ అంతర్యామి అమృతః. చూడు ఎక్కడ ఉంటూ యహ పృథివ్యాం తిష్టన్, ఈ పృథివిలో ఉంటూ కూడా, యహ పృథివ్యాం తిష్టం, పృథివిలో ఉంటూ కూడా, పృథివ్యాః అంతరో, ఆ పృథివి కంటే భిన్నంగా, పృథివిలో ఉంటూ పృథివి కంటే భిన్నంగా ఉంటున్నాడు. యహ ఎవరైతే పృథివ్యాం తిష్టం, పృథివిలో ఉంటూ, పృథివ్యాః అంతరో, పృథివి కంటే భిన్నంగా ఉంటూ, యం పృథివీం నా వేద, భిన్నంగా ఉంటూ ఆ పృథ్వీతత్వం తెలుసుకోలేకున్నాడు. పృథివిలో ఉంటూ పృథ్వీతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. యహ పృథివీం నా వేద యస్య పృథివీ శరీరం, అలాగే అతనికి ఈ పృథివీ శరీరం అన్నమాట. ఆత్మకు ఏంటి? పిండంలో ఈ శరీరం ఏంటి? ఈ ఆత్మకు శరీరం ఏంటి? ఈ పిండమే, ఈ ప్రాంతమే శరీరంగా ఉందన్నమాట. ఈ ఆత్మకు
శరీరంగా ఉందన్నమాట. కానీ ఈ శరీరానికి ఆ విషయం తెలియదన్నమాట. ఏ ఏ శరీరాన్ని అయితే జీవాత్మ అంటి పెట్టుకుందో ఆ శరీరానికి జీవాత్మ విషయం తెలియదన్నమాట. తెలిసిందా? అది ఆ దాన్నే శరీరమే గొప్పగా ఆత్మత్వంగా భావించుకుంటారు. శరీరానికి ఈ విషయం తెలియటం లేదన్నమాట. అందుకే ఆ విషయం ఇక్కడ ఏమంటున్నా అంటే పృథివీలో ఉంటూ పృథివ్యాం తిష్టన్ పృథివ్యా అంతర పృథివీలో భిన్నంగా ఉంటూ ఏం పృథివీ నా మీద పృథివీని తెలుసుకోవడం లేదు. ఇంకా అలాగే ఎస్ పృథివీ శరీరం జస్ట్ ఎవరికైతే పృథివీ శరీరమో అంటే ఏ ఆత్మకైతే ఏ జీవుడికైతే ఈ పృథివీ శరీరమో యహ పృథివీ అంతరో యమయతి పృథివీ అంతరితో అంటే ఈ శరీరానికి అంత లోపల ఉంటూ యమయతి అంటే నియంత్రిస్తున్నాడు, పాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు అంటే గతిశీలంగా చేస్తున్నాడు. అంటే ఈ శరీరంలో ఉంటూ ఆ జీవుడు ఆత్మ దీన్ని చలాయమానంగా చేస్తున్నామట. అందుకే యహ పృథివీ అంతరో పృథివీలోనే ఉంటూ యమయతి అంటే యమయతి అంటే నడిపిస్తున్నాడు, పరిపాలిస్తున్నాడు, గతిశీలంగా చేస్తున్నామట. ఏదైతే ఉందో అలా చేస్తున్నాడో తే ఆత్మ అంతర్యామి అమృత. అదే ఆత్మ నీలో ఉండేది కూడా ఈ శరీరంలో కూడా ఉండేది ఆత్మ అంతర్యామి. పురుషుడు ఏదైతే జీవుడు ఏదైతున్నదో ఆ రకంగా ఉంటూ ఆత్మ అంతర్యామిగా ఉంటూ అంటే అంతరంగంగా ఉంటూ చలయమానంగా చేస్తున్నాడు. అతడు అమృత స్వరూపుడు అంటే మృత్యుతో దూరంగా ఉంటాడు, మృత్యు బంధులోకి కాలబంధులోకి రాడు అన్నట్టుగా ఇక్కడ సమాధానం చెప్పబడింది అన్నమాట. అస్తు కాబట్టి ఇక్కడ సమాధానం ఏదైతే చెప్పండి యాజ్ఞవల్క్యనే పృథివీ మీద रहता हुआ भी పృథివీ సే అలాగే పృథివీలో ఉంటూ పృథివీ కంటే భిన్నంగా ఉన్నాడు. చేసే పృథివీ నెయ్యి అంటే కానీ ఈ పృథివీకి తెలియదు నాలో ఉన్నాడని చెప్పి. ఈ ఆత్మతత్వం పరమాత్మతో నాలో ఉందని చెప్పి ఆ జీవాత్మ ఆత్మకు తెలియదు అన్నమాట. పరంతు ఈ పృథివీకి తెలియదు అన్నమాట. ఇప్పుడు జడ వస్తువుదా పృథివీలో ఉంటూ కూడా పృథ్వీతత్వానికి తెలియదు జీవుడికి ఆత్మ ఇక్కడే ఉందని చెప్పి. కానీ జిస్కా పృథివీ హి శరీర హై అంటే ఎవరికైతే ఈ పృథివీ అనేది ఈ భూమి శరీరం అంటే ఆ పరమాత్మకు మనం చెప్పినదా ఈ బ్రహ్మాండమైన శరీరం అని చెప్పినదా ఈ విశాలమైన ఆ బ్రహ్మాండం ఏదో కనిపిస్తే ఆ పరమాత్మ యొక్క శరీరం అని చెప్పుకున్నామట. అంటే అందులో ఒక భాగం పృథివీ కూడా అది కూడా చెప్పుకున్నాం మనం. ఇది ఆ పరమాత్మ యొక్క శరీరం తెలుసామాట. తెలిసి కూడా ఈ శరీరానికి ఆ పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ యొక్క అవయవంగా ఉన్నాడు అనే విషయం కూడా ఆ పృథివీకి తెలియదు అన్నమాట. కానీ ఆ పృథివీలో ఉంటూ ఈ నియంత్రిస్తున్నాడు, ఈ పిండాన్ని బ్రహ్మాన్ని నియంత్రిస్తున్నాడు, అలాగే పిండంలో ప్రాణం ద్వారా నియంత్రిస్తున్నాడు. ఎవరు? ఆత్మ. అంటే పిండంలో బ్రహ్మాండంలో అయితే పరమాత్మను తీసుకుంటాం, పిండంలో అయితే జీవుడు తీసుకుంటాడు. జీవుడే ఈ పిండాన్ని చలాయమానంగా చేస్తున్నాడు. అంటే ఈ శరీరంలో ఉంటూ శరీరం కంటే భిన్నంగా ఉన్నాడు. భిన్నంగానే ఉన్నాడు కదా, ఆత్మ వేరు, ఈ శరీరం వేరు. కానీ శరీరంలోనే ఉంటూ శరీరానికి భిన్నంగా ఉన్నాడు. కానీ శరీరానికి ఈ విషయం తెలియడం లేదు. జీవుడు అంతర్యామిగా ఉన్నాడు, ఇందులోనే ఈ శరీరం అంతర్యామిగా ఉన్నాడు. అంతర్యామిగా ఉంటూ నన్ను పోషిస్తున్నాడు, గతిశీలంగా చేస్తున్నాడు, అన్ని రకాలుగా నన్ను చలాయమానంగా ఉంచుతున్నాడు. ఆ విషయము ఆ శరీరానికి తెలియదు. అలా తెలియకుండా తెలుసుకోలేకపోతున్నాం. కానీ అంతర్యామిగా ఉండి చలాయమానంగా ముందు తీసుకెళ్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించబడింది. అస్తు जो పృథివీ మీద रहने वाला పృథివీకి భీతర్ హై. పృథివీలో ఉండే పృథివీకి లోపల ఉన్నాడు, కానీ పృథివీకి ఈ విషయం తెలియదు. జిస్కి పృథివీ శరీరం ఎవరికైతే పృథివీ శరీరమో అంటే జీవాత్మకైతే ఆ పరమాత్మ పృథివీ శరీరమో. ఇంకా జో భీతర్ హై కదా పృథివీ లోపల పిండం లోపల పృథివీ లోపల అయితే ఆత్మ అంటే పరమాత్మ, పిండం లోపల అయితే జీవాత్మ. భీతర్ హెక్కర్ పృథివీ మే పృథివీ కో నియం మే రక్తా హై. ఈ పృథివీని బ్రహ్మాండ నియమంలో ఉంచుతున్నాడు ఏదో ఆత్మ. పిండంలో అయితే ఈ జీవాత్మ గతి అంటే అతని కూడా పిండంలో ఉండేటువంటి తత్వాన్ని కూడా పరమాత్మ కారణం అనుకోండి. కానీ ఇక్కడ మనం ఆత్మ విషయంలో జీవాత్మ విషయంలో ఉంది కాబట్టి అని ఏ క్రియాకల్పం చేసి అంతరాత్మ సంకల్పం చేస్తుంది కాబట్టి ఆ రకం చెప్పుకున్నాం. కానీ ఆ రకమైన శక్తి గతినిచ్చి కూడా అక్కడ పరమాత్మ అన్నమాట. మూలతా చూసుకున్నట్లే ఆత్మ పరమాత్మ అంట. ఆ పరమాత్మ కారణంగా పిండమైన బ్రహ్మాండం గతిశీలంగా ఉంటుంది. ఆ పరమాత్మ ఈ పిండాన్ని ఆ బ్రహ్మాన్ని గతిశీలంగా ఉంచకపోతే ఈ బ్రహ్మాండంలో తత్వాలు పిండంలో వ్యాపించి ఉన్నాయన్నమాట. ఆ బ్రహ్మాండ తత్వాలు పరమాత్మ యొక్క ఆధునంలో పనిచేయకపోయినట్లయితే ఈ పంచభౌతిక శరీరం కూడా ఏం పనిచేయదన్నమాట. జీవాత్మ ఉంటూ కూడా ఏం చేయదన్నమాట. కానీ గతిశీలంగా వచ్చేది అంతరాత్మ, అంతర్యామ పురుషుడు ఏదో కాదు ఆ పరమాత్మే అన్నట్టుగా మనం తీసుకోవాలి. అందుకే లోపల ఉంటూ నియంత్రిస్తున్నాడు. అదే
వహు తుమ్హార ఆత్మ అంతర్యామి అమృత, అదే నీ ఆత్మ అంతర్యామి, అది శాశ్వతమైన నిత్యమైంది అన్నట్టుగా ఇక్కడ ప్రస్తావించాడు. అలాగే యో అప్సు తిష్టన్ అద్భ్యో అంతరో యం ఆపో నా విదుహు యస్య ఆపహ శరీరం యో అపో అంతరో యమయతి ఏషాతే ఆత్మ అంతర్యామి అమృత. కశ్యం అదే విధంగా ఒకటి చెప్తూ మిగతాన్ని అలా వచ్చేసామట. ఈ జలంలో ఉంటూ కూడా, నీళ్ళల్లో ఉంటూ కూడా నీళ్ళ కంటే భిన్నంగా ఉన్నాడు ఎవరు? ఆత్మ అన్నమాట. నీళ్ళలో భిన్నంగా ఉందన్నమాట. ఆపో నా విదు, కానీ జలానికి ఆ విషయం తెలియదు అన్నమాట. యస్య ఆపహ శరీరం, జిస్కి ఈ ఆత్మకైతే ఈ జలమే శరీరము. యో అపో అంతరో యమయతి, ఈ జలానికి అంతరంగంగా ఉంటూ అంతర్యామిగా ఉంటూ యమయతి నియంత్రిస్తున్నాడు, ఈ నీటి అంతటా నియంత్రిస్తున్నాడు. తే ఆత్మ, అదే ఆ నియంత్రిస్తున్న తత్వం ఏదైతే ఉందో, ఆత్మతత్వం ఏదైతే ఉందో తే ఆత్మ, అదే నీ ఆత్మ అంతర్యామి. అంటే అంతర్యామి ఎక్కడ ఉంటా అంటే నీలో ఉన్నాడు. పృథ్వీలో ఉంటూ పృథ్వీ కన్నా భిన్నంగా ఉన్నాడు, ఆ నీటిలో ఉంటూ నీటి కన్నా భిన్నంగా ఉండి ఆ లోపల నుంచి గతిశీలంగా నియంత్రిస్తున్నాడు. అదే అంతర్యామి నీ ఆత్మ. అంతర్యామి అమృత, అమృత పురుషుడు అంటే పరమాత్మ అన్నిటిగా ఇక్కడ చెప్పబడింది అన్నమాట. వివక్షను బట్టి ఆత్మ పరమాత్మత్వం తీసుకుంటాం మనం. అలాగే అగ్నిలో ఉంటూ కూడా యో అగ్నౌ తిష్టన్, అగ్నేహి అంతరో, అగ్ని కంటే భిన్నంగా ఉన్నాడు ఎవరు? ఆత్మ అన్నమాట. ఏం అగ్నిది నా వేద, కానీ అగ్నికి ఆ విషయం తెలియదు. యస్య అగ్ని శరము, ఈ అగ్ని యస్య అంటే యస్య ఆత్మన శరం, ఈ ఆత్మకి బ్రహ్మాండానికి చెప్పేదా, బ్రహ్మాండంలో అయితే ఆ ఆత్మకి శరము ఈ అగ్ని తత్వం, అగ్ని మహాభూతం. ఇది పిండంలో ఉండే అగ్ని అయితే ఉందో అక్కడ ఆ తత్వానికి జీవుడు ఆదరణ అనమాట. అంటే జీవుడికి ఆ పిండంలో ఉండేటువంటి ఉష్ణత అయితే ఉందో అది జీవుడికి ఆదరణ అనమాట. అంటే నియంత్రిస్తున్నాడనమాట. అది శరీరంగా ఉందన్నమాట. కాబట్టి ఈ ఆత్మకు శరీరం ఎవరంటే ఇక్కడ ఈ శరీరంలో ఉండేటువంటి అగ్నితత్వం అనమాట. కాబట్టి ఎస్ అగ్ని శరీరం యో అగ్నిం అంతరో, ఈ అగ్ని లోపల ఉంటూ యమయతి, ఈ అగ్ని లోపలనే ఉంటూ ఆత్మ జీవాత్మ ఏం చేస్తున్నారు అంటే, పిండంలో అయితే జీవాత్మ, బ్రహ్మాండంలో పరమాత్మ చెప్పాం. అగ్నిం అంతరో యమయతి, ఈ అగ్ని నియంత్రిస్తున్నాడు, పిండాన్ని నియంత్రిస్తున్నాడు, బ్రహ్మాన్ని నియంత్రిస్తున్నాడు. ఏషాతే ఆత్మ అంతర్యామి అమృత, ఇది నీ ఆత్మ అంతర్యామి, అమృతమైంది, శాశ్వతమైంది. ఆ పరమాత్మ ఈ పిండంలో అంటే ఈ నీళ్ళల్లో ఉంటూ, అగ్నిలో ఉంటూ, పృథివిలో ఉంటూ భిన్నంగా ఉన్నాడు, లోపల అంతర్యామిగా ఉంటూ దీన్ని గతిశీలంగా నడిపిస్తున్నాడు, దీన్ని చలాయమానం చేస్తున్నాడు అని చెప్పి చెప్పుకున్నాం. అలాగే యో అంతరిక్షే తిష్టన్, అంతరిక్షాద్ అంతరః, అంతరిక్షంలో ఉంటూ అంతరిక్షంగా భిన్నంగా ఉన్నాడు. ఏం అంతరిక్షం నా వేద, కానీ అంతరిక్షానికి ఈ విషయం తెలియదు నాలో ఉన్నాడని చెప్పి. ఈ ఆత్మ పరమాత్మ నాలో, బ్రహ్మాండంలో అయితే ఆత్మ పరమాత్మ నాలో ఉండాలని చెప్పి, పిండంలో జీవాత్మ నాలో ఉండాలని చెప్పి ఈ శరీరానికి తెలియదు, ఈ అంతరిక్షానికి తెలియదు. యస్య అంతరిక్షం శరీరము, ఇక్కడ అంతరిక్షమైన ఆ శరీరము, ఆ అంతరిక్షంలోనే యస్య అంటే ఏ ఆత్మకైతే అంతరిక్షం శరీరం అనేది దేనికైతే ఆ శరీరంగా ఉన్నానో ఆ విషయము ఆ శరీరానికి తెలియదు అన్నమాట. కానీ యో అంతరిక్షం అంతరో, ఈ యో అంతరిక్షం అంతరో అంటే ఈ అంతరిక్షం అంతరంగంగా ఉంటూ, అంతరంగా వ్యాపించి ఉంటూ, అంతర్యామిగా ఉంటూ యమయతి, ఈ అంతరిక్షాన్ని కూడా నడిపిస్తున్నాడు. ఏషతే ఆత్మ అంతర్యామి అమృత, ఇదే నీ ఆత్మ అంతర్యామిగా ఉంటూ నిన్ను శాశ్వతంగా ఉంటూ నిన్ను నడిపిస్తుంది, గతిశీలంగా వస్తుంది. అంటే అన్నింటిలో ఇదే కంటే ఒక్కొక్క భూతం చెప్పుకుంటూ వచ్చామాట. ఇక్కడ ఏమని చెప్పి, అంతరిక్షంలో ఉంటూ అంతరిక్షం కంటే భిన్నంగా ఉన్నాడు, కానీ అంతరిక్షానికి తెలియ ఇక్కడ ఆత్మ ఇక్కడ వ్యాపించి ఉన్నా అని చెప్పి. అదే అలాగే ఈ అంతరిక్షమే తన యొక్క శరీరం అని చెప్పి ఆత్మ కూడా ఈ అంతరిక్షమే శరీరము, ఆ విషయం ఆత్మకు తెలుసు. అంటే ఈ శరీరానికి తెలియదు అన్నమాట. ఈ శరీరంలో అంతటా వ్యాపించి ఉండి, ఈ బ్రహ్మాండంలో అంతటా వ్యాపించి ఉండి, అంతరిక్షంలో వ్యాపించి ఉండి యమయతి నియంత్రిస్తున్నాడు. అంతరిక్షంలో ఉంటూ భిన్నంగా ఉంటూ ఈ అంతరిక్ష లోకాన్ని కూడా గతిశీలంగా నడిపిస్తున్నాడు, నియంత్రిస్తున్నాడు. కాబట్టి అలా నియంత్రించే తత్వం ఏదైతే ఉందో, ఆత్మతత్వం ఏదైతే ఉందో ఏషాతే ఆత్మ, అదే నీ ఆత్మ అంతర్యామి అమృత, అంతర్యామి అయినటువంటి అమృత స్వరూపుడు, నిత్య కైవల్యుడు అన్నట్టుగా ఇక్కడ ఈ రకంగా 6వ మంత్రం చెప్పబడుతున్నమాట. అలాగే యో వాయు తిష్టన్ వాయు అంతరో యం వాయు నా వేద యస్య వాయు శరీరం యో వాయుం అంతరో యమయతి ఏషాతే ఆత్మ అంతర్యామి అమృత. కాబట్టి వాయు తిష్టన్, వాయువులో ఉంటూ కూడా వాయో అంతరః, వాయు మహాభూతంగా భిన్నంగా ఉన్నాడు ఆత్మ.
యం వాయు నా వేద, కానీ వాయుకి విషయం తెలియదు. యస్య వాయు శరీరం, ఈ వాయువు శరీరము ఎవరికి? ఆత్మకి. యో వాయువు అంతర, ఈ వాయువుకి అంతరంగంగా ఉంటూ అంతటా వ్యాపించి ఉంటూ అంతర్యామిగా ఉంటూ యమయతి, ఈ వాయుతత్వాన్ని నడిపిస్తున్నాడు. ఎవరు? ఆత్మ అంటే ఆ పరమాత్మ. ఏషతే ఆత్మ, అదే నీ ఆత్మ అంతర్యామి, అంతరంగా ఉన్నటువంటి నడిపిస్తుంది, చలాయమానంగా చేస్తుంది. అదే అమృతమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది అన్నిటిగా ఇక్కడ అమృత స్వరూపమైనటువంటిది, అంతర్యామి అమృత స్వరూపంతో యుక్తమైనటువంటిది అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది. అలాగే ఏ దివి తిష్టన్ అంటే ద్విలోకం, దివి అంటే యో దివి తిష్టన్, ద్విలోకంలో ఉంటూ, దివో అంతరహ, ద్విలోకం అంటే భిన్నంగా ఉన్నాడు. యం ద్యౌహు నా వేద, కానీ దేవుకు ఈ విషయం యం ద్యౌహు నా వేద, కానీ ద్విలోకానికి ఈ విషయం తెలియదు. యం దేని అయితే ద్యౌ నా వేద, ద్విలోకానికి కూడా తెలియదు. యస్య ద్యౌ శరీరం, దిస్కైతే ఈ ద్విలోకము శరీరంగా ఉందో. అలాగే యో దివం అంతరో, ఆ ద్విలోకానికి అంతర్యామిగా ఉంటూ యమయతి, ఈ ద్విలోకాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆ నడిపించేటువంటి సత్వం ఏదైతే ఉందో, ఆత్మతత్వం అయితే ఉందో, పరమాత్మతత్వం అయితే ఉందో, ఏషాతే ఆత్మ, అదే నీ ఆత్మ అంతర్యామిగా ఉంటూ నడిపిస్తూ ఉంది. అమృత, అదే అమృత స్వరూపంతో యుక్తమైన ఆత్మ నడిపిస్తుంది అని చెప్పి చెప్పుకున్నాం. అంటే చూడు, పిండంలో ఇప్పుడు మన శరీరంలో ఉంటుంటే మన జీవాత్మ చూడలేకున్నాం, పిండంలో కూడా ఆత్మతత్వం ఉంటూ చూడలేకపోతున్నాం. అంతటా ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. కానీ మనకు నిత్యం స్థూలమైనటువంటి శరీరం మీద దృష్టి ఉంటుంది, కానీ ఆ సూక్ష్మంగా ఉన్నటువంటి ఆత్మతత్వం మీద, పరమాత్మతత్వం మీద మనకు దృష్టి ఉండదు. పిండంలో ఉండేటువంటి వాయు మహాభూత అగ్నిమాతను ఉపయోగించకుండా అక్కడ ఆ పరమాత్మ యొక్క వాసం లోపల విద్యమానంగా ఉంది, ఉంటూ కూడా మనం చూడలేకుండా పోతున్నాం. పిండంలో కూడా యోని తత్వాలు ఉంటూ కూడా మనం ఆ జీవాత్మను చూడలేకపోతున్నాము. కానీ అదే విధంగా ఇక్కడ దివం అంతలో ద్విలోకానికి అంతరంగా ఉంటూ యమయతి నడిపిస్తున్నాడు. ఏషాతే ఆత్మ అంతర్యామి, ఇదే నీ అంతర్యామి అయినటువంటి ఆత్మ అమృత స్వరూపంతో యుక్తమైనటువంటిది అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించబడింది. అలాగే యహ ఆదిత్యే తిష్టన్, ఆదిత్యాద్ అంతరో యం ఆదిత్యో నా వేద, యస్య ఆదిత్య శరీరం, ఆదిత్యం అంతరో యమయతి, అంటే ఆదిత్యునికి లోపల ఉంటూ అంతర్యామిగా ఉంటూ యమయతి అంటే నియంత్రిస్తున్నాడు, పాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు. తే ఆత్మ అంతర్యామి, రకంగా పోషిస్తున్నాడు, పాలిస్తున్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడో అతనే నీ ఆత్మ. తే ఆత్మ అంతర్యామి, కాబట్టి అదే అంతర్యామి పురుషుని ఆ రకంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి సూర్యునిలో ఉంటూ సూర్యుని కంటే భిన్నంగా ఉన్నాడు, కానీ సూర్యునికి ఆ విషయం తెలియదు. అంటే సూర్యునిలో ఉన్నాడని చెప్పి ఆ సూర్యుని కూడా తెలియదు అన్నమాట. కానీ ఆ సూర్యుని లోపలనే ఉంటూ సూర్యుని గతిశీలంగా నడిపిస్తున్నాడు. కాబట్టి అదే నీ ఆత్మ అంతర్యామి అని చెప్పి ఈ రకం కూడా ప్రస్తావన చేయబడింది. అందుకే యమైతే ఏషాతే ఆత్మ అంతర్యామి అమృత. అలాగే ఏ దిక్షు తిష్టన్, దిగ్భ్యో అంతరో యం దిశో నా విదుహు, యస్య దిశః శరీరం, యో దిశో అంతరో యమయతి, ఏషాతే ఆత్మ అంతర్యామి అమృత. అంటే ఎవరైతే అంటే ఏ పరమాత్మ దిక్షు తిష్టన్, దిశల్లో ఉంటూ కూడా, దిగ్భ్యో అంతరః, దిశల కంటే భిన్నంగా ఉన్నాడు. ఎం దిశో నా విదుహు, కానీ దిశలకు ఈ విషయం తెలియదు. యస్య దిశః శరీరం, ఎవరికైతే దిశలే శరీరంగా ఉన్నాయో, అంటే ఏ పరమాత్మకి దిశలే శరీరంగా ఉన్నాయో, అలాగే యో దిశో అంతరో, ఆ దిశల్లో ఉంటూ కూడా అంతరంగంగా ఉంటూ యమయతి, దీన్ని పరిపాలిస్తున్న దిశలను గతిశీలంగా చేస్తున్నాడు, నియంత్రిస్తున్నాడు. ఎవరైతే నియంత్రిస్తున్నదో ఏషాతే ఆత్మ, అదే నీ ఆత్మ అంతర్యామి అమృత అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించదన్నమాట. అలాగే ఎస్ చంద్ర తారకే తిష్టన్, ఆ చంద్రుల్లో తార నక్షత్రాల్లో ఉంటూ కూడా, ఎవరైతే అంటే ఏ ఆత్మ అయితే, ఏ పరమాత్మ అయితే, ఎస్ చంద్ర తారకే తిష్టన్, చంద్ర తారకా అంతరో, ఆ చంద్రుని కంటే నక్షత్రాల కంటే భిన్నంగా ఉంటూ, ఏం చంద్ర తారక నా వేద అని అది అక్కడ చంద్రునిలో ఉంటూ ఆ నక్షత్రంలో ఉండే ఆ తత్వాన్ని, ఆ ఆత్మతత్వాన్ని ఆ చంద్రుడికి తారా నక్షత్రం తెలియదు అన్నమాట. నా వేద ఎస్ చంద్ర తారకం శరీరం, ఈ చంద్ర తారకాలు కూడా ఈ ఆత్మకే శరీరంలో ఒక భాగం, శరీరంలో ఒక అవయవం. కానీ వాటిలో ఉంటూ ఎస్ చంద్ర తారకం శరీరం, ఎస్ చంద్ర తారకం అంతరో, ఈ చంద్రుడికి తారకాలకు మధ్యలో ఉంటూ వ్యాపించి ఉంటూ యమయతి, వీటిని ఏం చేస్తున్నాడు, గతిశీలం చేస్తున్నాడు. తే ఆత్మ అంతర్యామి, అదే నీ ఆత్మ అంతర్యామి అమృత స్వరూపంతో యుక్తమైనటువంటి అంతర్యామి ఆత్మ, అదే అంతర్యామి పురుషుడు, ఆ తత్వాన్ని నువ్వు తెలుసుకో అన్నట్టుగా ఇక్కడ ప్రస్తావించారన్నమాట. అలాగే అంతిమంలో ఇక్కడ యహ ఆకాశే తిష్టన్,
ఆకాశ తిష్టన్ ఆకాశాద్ అంతరో యం ఆకాశో నా వేద యస్య ఆకాశః శరీరం య ఆకాశం అంతరో యమయతి ఏషా తే ఆత్మ అంతర్యామి అమృతః. ఎవరైతే ఈ ఆత్మ అయితే ఏ పరమాత్మ అయితే ఆకాశే తిష్టన్ ఆకాశంలో ఉంటూ కూడా ఆకాశాద్ అంతరః ఆకాశం భిన్నంగా ఉన్నాడు అంటే ఆ పరమాత్మ భిన్నంగా ఉన్నాడు. ఆకాశంలో ఉంటూ కూడా ఆకాశంగా భిన్నంగా ఉన్నాడు అనమాట. ఎం ఆకాశం నా వేద కానీ ఆకాశంకి నాలో ఉన్నాడని చెప్పి ఆకాశ మహాభూతం తెలియదు అనమాట. యస్య ఆకాశ శరీరం ఈ ఆకాశం ఆ పరమాత్మ యొక్క శరీరము. ఈ శరీరంలోనే ఉంటూ ఆకాశం అంతలో ఈ ఆకాశానికి అంతరంగా వ్యాపించి ఉండి యమయతి ఈ ఆకాశం నియంత్రిస్తున్నాడు, పాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు. అది ఎవరైతే ఇలా నియంత్రిస్తున్నాడో, పాలిస్తున్నాడో, పోషిస్తున్నాడో ఏషాతే ఆత్మ ఇది నీ ఆత్మ అంతర్యామి అమృత అంతర్యామి అంటే అమృత స్వరూపంతో యుక్తమైనటువంటి నిత్య శాశ్వతమైనటువంటి ఆత్మతత్వము. అదే అంతర్యామిగా ఉండి గతిశీలంగా చలయమానం చేస్తూ ఉన్నది. అటువంటి ఆత్మతత్వాన్ని నువ్వు తెలుసుకో అని చెప్పి ఈ రకంగా ప్రతి భూతంలో మనం చెప్పు ఇప్పటి అవన్నీ వస్తున్నాయండి. మనం చెప్పినది 33 కోటి దేవతలు పేర్లు ఏవైతే చెప్పుకున్నామో ఆ దేవతల పేర్లు బ్రహ్మాండంలో తత్వాలు ఏవైతే దేవతలంటే ఆ దేవతలు ఏవైతే ఉన్నదో అవన్నీ కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అంటే ప్రతి ఒక్క చోట స్వతంత్ర అంతటా పరమాత్మ నియంత్రిస్తున్నాడు. అంత లోపల ఉంటూ దాని పని భిన్నంగా ఉంది. అత్యంత సూక్ష్ముడు అన్నమాట ఆ పరమాత్మ. అతి సూక్ష్మంగా ఉంటుంది. సూక్ష్మాది సూక్ష్ముడు, స్థూలాది స్థూలుడు. ఆయన ఆ మనలో సూక్ష్మంగా ఉంటూ కూడా అక్కడ స్థానాన్ని ఆక్రమించడం అన్నమాట. నేను వచ్చి మీద కూర్చున్నాం కదా, నువ్వు స్థానం ఆక్రమించబడుతుంది. మనలో ఉంటూ మనకంటే భిన్నంగా ఉంటాడు. మనలో ఉంటూ కూడా మనకంటే భిన్నంగా ఉంటాడు. కానీ అది మనకు తెలియడం లేదు, మనం చూడటం లేదు. కానీ మన లోపల ఉంటే మనల్ని నియంత్రిస్తున్నాడు. అలాగా భూతాల్లో పంచభూతాల్లో ఒక్కొక్క తత్వం అలాగే ఆ భూతాల్లో ఉంటూ ఆ భూతాలకు తెలియడం లేదు. ఆ భూతాల్లోనే వ్యాపించి ఉండి అంతర్యామిగా ఉండి ఆ భూతాన్ని నడిపిస్తున్నాడు. అలాగే పిండంలో కూడా అంతటా వ్యాపించి ఉండి ఈ ప్రాణ రూపంలో జీవాత్మ ఈ పరమాత్మ యొక్క శక్తి సాయం చేత ఈ పిండాన్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ఆ తత్వాన్ని అంతటా ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. పరమాత్మ మనకి ప్రతి నిమిషం నిమిషం కూడా హర క్షణం కూడా మనకు ఆ పరమాత్మ యొక్క గతి విధేయమని నడుస్తుంది. పరమాత్మ నిరంతరం చలాయమానం చేస్తున్నాడు. అటువంటి పరమాత్మ తత్వాన్ని మనసులో నిరంతరంగా మనం చేసినట్లయితే పరమాత్మ యొక్క అనుభూతిని మనం తెలుసుకోవచ్చు. మనలో ఉండే ఎక్కడ లేడు కానీ మనం చూడలేకుండా పోతున్నాం. మనలో మన చుట్టూ ఉండే ఆత్మతత్వాన్ని చూడాలంటే మనం అంతర్ముఖంగా మన ఆత్మదీక్షణ చేసుకున్నట్లయితే ఆత్మ యొక్క స్వరూపం ఆత్మానుభూతి మనకు కలుగుతుంది. ఆత్మ ఏ రకంగా నియంత్రిస్తున్నాడు, ఏ రకంగా మనం గతిశీలంగా చేస్తున్నాడు. ఈ బ్రహ్మాండంలో ఉండే తత్వాలు, పిండంలో ఉండే తత్వాలు ఏ రకంగా చలాయమానంగా ఉన్నాయి, ఈ విధంగా గతిశీలంగా ఉన్నాయి. ఏదైనా ఒక యంత్రం ఉందంటే, ఒక తత్వం ఉందంటే ఆ యంత్రం దానికి వెనక ఒక కర్త ఉంటాడంట. ఇలాగా ఈ సమస్త బ్రహ్మాండానికి సమస్త పిండానికి ఆధార స్వరూపుడు ఆ పరమేశ్వరుడు కాబట్టి నిరంతరంగా చలాయమానం చేస్తున్నాడు. కర్త, ధర్త, సంహర్త అన్ని ఆయనే కాబట్టి ఆ పరమాత్మ యొక్క గతివిధి ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అని ఆయన తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆత్మతత్వం చూడడం కొరకు ప్రయత్నం చేసినట్లయితే, అంతర్ముఖంగా ప్రవేశించినట్లయితే ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని అనుభూతిని పొందవచ్చు. దానికోసం మనం ప్రయత్నించాలి అనే విషయాన్ని అంత ఆత్మతత్వాన్ని గురించి అంతటా ఆయనే ఉన్నాడు. ఎక్కడ కూడా ఆయన లేని తత్వం అంటూ లేని స్థానం అంటూ లేదంటే స్థానం అంటూ ఏది లేదు. అంతటా ఓతప్రోతమై ఉన్నాడు. కాబట్టి ఆ ఆత్మతత్వాన్ని మనం చూడటానికి ప్రయత్నించాలనే విషయాన్ని యాజ్ఞవల్క్య మహర్షి, ఉద్దాలక మహర్షి కూడా సమానం చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంకా కొన్ని తత్వాలు అవి కూడా ఉన్నాయి. అవి ఇందులో ఏమైనా సందేహం ఉందా? ఓకే అండి, ఈ రకంగా విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాము. ఫస్ట్ శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు.